హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ బాలకృష్ణ. ఈరోజు మనం భారతదేశంలోని దేవాలయాల విషయానికి వస్తే కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా వారు స్వీకరించే ముఖ్యమైన విరాళాలు మరియు సమర్పణల కారణంగా ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలు కూడా సంపద మరియు పెట్టుబడులకు ప్రసిద్ధి చెందిన భారతదేశంలోని 10 హిందూ దేవాలయాలు ఎక్కడున్నాయి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ చేయండి, మా ఛానల్కి హెల్ప్ అవుతుంది. మొదటిది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుమల, ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి గణనీయమైన విరాళాలు అందుకుంటుంది. 2. పద్మనాభ స్వామి ఆలయం, తిరువనంతపురం, కేరళ. రహస్య ఖజానాలలో కనుగొనబడిన దాచిన నిధులు మరియు బంగారం నిల్వలకు ప్రసిద్ధి చెందింది. 3. షిరిడి సాయిబాబా ఆలయం, షిరిడి, మహారాష్ట్ర. లక్షలాది మంది భక్తుల నుంచి ఏటా కోట్లాది రూపాయల విరాళాలు స్వీకరిస్తారు. 4. సిద్ధి వినాయక దేవాలయం, ముంబై, మహారాష్ట్ర. ఇక్కడ గణనీయమైన మొత్తంలో నైవేద్యాలు సమర్పించబడతాయి. ఇది మహారాష్ట్రలోని అత్యంత సంపన్న దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది. 5. కాశీ విశ్వనాథ ఆలయం, వారణాసి, ఉత్తరప్రదేశ్. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి మరియు సంపన్న దేవాలయాల్లో ఒకటి. శివునికి అంకితం చేయబడింది ఈ దేవాలయం. 6. వైష్ణోదేవి ఆలయం, కత్రా, జమ్మూ మరియు కాశ్మీర్. ఏటా మిలియన్ల మంది యాత్రికులను ఆకర్షిస్తుంది. దాని గణనీయమైన సంపదకు దోహదం చేస్తుంది. 7. సోమనాథ్ ఆలయం, గుజరాత్. చారిత్రకత, ప్రాముఖ్యత మరియు గణనీయమైన విరాళాలకు ప్రసిద్ధి. ఇది గుజరాత్లోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటి. 8. మీనాక్షి అమ్మన్ ఆలయం, మదురై, తమిళనాడు. సమర్పణలు మరియు విరాళాల నుంచి గణనీయమైన ఆదాయం కలిగిన ముఖ్యమైన తీర్థయాత్ర. 9. జగన్నాథ ఆలయం, పూరి, ఒడిస్సా. చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. పెద్ద మొత్తంలో విరాళాలు మరియు సమర్పణలు అందుతున్నాయి. 10. గురువాయూర్ ఆలయం, కేరళ. భక్తుల కానుకలు మరియు విరాళాల నుంచి గణనీయమైన ఆదాయానికి ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయాలు అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థలలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఎందుకంటే వారు స్వీకరించే విస్తారమైన విరాళాలు మరియు సమర్పణలు తరచుగా మౌలిక సదుపాయాలు, ధార్మిక కార్యకలాపాలు మరియు సాంస్కృతిక పరిరక్షణలో గణనీయమైన పెట్టుబడులకు దారితీస్తాయి. థ్యాంక్ యూ.